ప్రైజ్ ద లార్డ్. యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు? కీర్తన 118వ అధ్యాయము 6వ వచనము. ఈ వచనముతో కథను విందాం. పర్వతాల మధ్య ఓ అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలు కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవించేవారు. కాని ఒక సమస్య ఉంది. ఆ గ్రామాన్ని డేరియస్ అనే క్రూరమైన రాజు పాలించేవాడు. అతడు చాలా నిర్దయగా ఉండేవాడు. ప్రజల మీద భారమైన పన్నులు విధించేవాడు. ఎవరైనా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, అతని ఆజ్ఞలను పాటించకపోయినా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అదే గ్రామంలో రూత్ అనే యువతి తన తల్లితో కలిసి జీవించేది. రూత్ మంచితనానికి, సహనానికి, ముఖ్యంగా దేవుని మీద గట్టి విశ్వాసం కలిగి ఉండటానికి ప్రసిద్ధి. ఆమె ఎప్పుడూ దేవునికి ప్రార్థనలు చేస్తూ, ఆయన మీద నమ్మకం ఉంచుతూ జీవించేది. ఒకరోజు రాజు తన రాజ్యంలోని అందరికీ ఒక కొత్త ఆజ్ఞ ప్రకటించాడు. ఇందుముందు ప్రతి మనిషి నా విగ్రహానికి మోకరిల్లి నమస్కరించాలి. ఎవరు నా ఆజ్ఞను పాటించకపోతే వారిని కఠినంగా శిక్షిస్తాను అని ఆజ్ఞ ఇచ్చాడు. గ్రామస్థులు ఈ ఆజ్ఞ విన్న వెంటనే భయపడిపోయారు. ఎవరూ రాజును ఎదిరించడానికి ధైర్యం చేయలేదు. గ్రామస్థులందరూ భయంతో ఆజ్ఞ పాటించేందుకు సిద్ధమయ్యారు. కాని రూత్ మాత్రమే చింతలో పడింది. ఆమెకు తెలుసు, దేవుడు తప్ప మరెవరికీ మొక్కకూడదు అని. ఆ రోజు రాత్రి రూత్ తన తల్లితో మాట్లాడింది. అమ్మా, నేను రాజు విగ్రహానికి మొక్కలేను. దేవుడు తప్ప మరెవరికీ నేను మోకరించను. ఆమె తల్లి భయపడింది. రూత్, నీకు ఏమవుతుందో తెలుసా? రాజు నిన్ను కారాగారంలో వేయిస్తాడు. మనం నిరుపేదలం. నువ్వు లేనిదే నేను బతకలేను అని అంది. కాని రూత్ తేల్చేసింది. యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. రాజు నన్ను ఏమీ చేయలేడు. తల్లికి గుండె భయంతో కొట్టుకుంది. కాని రూత్ గట్టిగా విశ్వాసంతో నిలిచింది. రెండో రోజు రాజు విగ్రహం ముందు ప్రజలందరూ మోకరిల్లారు. అయితే రూత్ మాత్రం నిలుచుండి ప్రార్థన చేసింది. దీనిని గమనించిన రాజుగార్డులు ఆమెను పట్టుకుని కోటలోకి తీసుకెళ్లారు. రాజు కోపంతో అరవసాగాడు. నువ్వు నా విగ్రహానికి మొక్కలేదట. నువ్వు నాకు భయపడట్లేదా? రూత్ ప్రశాంతంగా సమాధానం చెప్పింది. నా దేవుడు నాతో ఉన్నాడు. నేను భయపడను. మానవులు నన్ను ఏం చేయగలరు అనటంతో అతడు నవ్వుతూ, ఈ చిన్న పల్లెటూరి అమ్మాయేనా నా ఆజ్ఞను ధిక్కరించింది అంటూ కోపంతో అగ్నిలా మండిపోతూ రూతును చూస్తూ అహంకారంగా అన్నాడు. చిన్నపిల్లా, నువ్వు నన్ను ధిక్కరించగలవా? నీ దేవుడు నిన్ను కాపాడతాడా అన్నాడు. రూత్ ప్రశాంతంగా సమాధానం చెప్పింది. నా దేవుడు నన్ను ఎప్పుడూ కాపాడుతాడు. మీ చేతుల్లో నా ప్రాణం లేదు, దేవుని చేతుల్లో ఉంది అంది. రాజు ఇంకా కోపంగా మారిపోయాడు. నువ్వు నన్ను అవమానించావు. నీకు శిక్ష తప్పదు. నిన్ను ఆకలితో ఉన్న క్రూర సింహాల గుహలోకి వేయాలని ఆదేశిస్తున్నాను అన్నాడు. సైనికులు రూత్ను గట్టిగా పట్టుకుని సింహాల గుహ వైపుకు తీసుకెళ్లారు. గ్రామస్థులు భయంతో చూశారు. రూత్ ఇక బతకదు అని అంతా అనుకున్నారు. గుహలోపల ఆకలితో ఉన్న 2 పెద్ద సింహాలు దగ్గర వదిలేశారు. రాజు ఉత్సాహంగా రూత్ మరణాన్ని చూడాలని ఎదురు చూశాడు. కాని అద్భుతం జరిగింది. సింహాలు రూత్ వైపుకు వచ్చాయి, కాని ఆమెను ఏమాత్రం తాకలేదు. అవి ప్రశాంతంగా ఆమె చుట్టూ కూర్చున్నాయి. రాజు విస్తుపోయాడు. ఇది ఎలా సాధ్యం? సింహాలు ఆమెను ఎందుకు చంపలేదు? రూత్ నవ్వుతూ అన్నది. దేవుడు నన్ను రక్షించాడు. ఆయన నన్ను విడువడు అని అంది. రాజు తన పొరపాటు గ్రహించాడు. నిజమే. యెహోవా నిజమైన దేవుడు. నువ్వు సరైనదే చేశావు అని అంగీకరించాడు. రాజు తన అధికారులను పిలిచి, రూతును వెంటనే విడుదల చేయండి. ఇకపై ఎవరినీ బలవంతంగా నా విగ్రహానికి మోకరించమని చెప్పకూడదు. అందరూ తమ తమ దేవుని ఆరాధించడానికి స్వేచ్ఛ కలిగి ఉండాలి అని ప్రకటించాడు. గ్రామస్థులు సంబరపడ్డారు. యెహోవా నిజమైన దేవుడు. ఆయన విశ్వసించే వారిని వదలడు
అని వారు కీర్తనలు పాడారు. రూతు తన తల్లిని కలిసి చెప్పింది, అమ్మా, దేవుడు ఎప్పుడూ మన పక్షంగా ఉంటాడు. మనం ఆయనను నమ్మినప్పుడు ఏ మనిషి మనకు హాని చేయలేడు. అప్పటినుంచి ఆ గ్రామం దేవుని నమ్మకంలో ముందుకు సాగింది. ప్రజలు దేవుని శక్తిని గ్రహించి ఆయన పట్ల గట్టి విశ్వాసంతో జీవించడం ప్రారంభించారు. ఈ కథ మనకు గొప్ప బోధన అందిస్తుంది. యెహోవా మన పక్షంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా దైవ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా నిలబడితే దేవుడు మన కోసం అద్భుతాలు చేస్తాడు.